ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు 10 రోజులు 12 రాష్ట్రాలు 10 రోజుల్లో 12 రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మోదీ సుడిగాలి పర్యటన. తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల ప్రచార సభలు. నేడు ఆదిలాబాద్లో, రేపు సంగారెడ్డిలో 4, 5 ఈ 2 రోజులు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా. ఆదిలాబాద్లో ప్రధాని మోదీ సభకు సిద్ధమవుతున్న వేదిక. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. అడోరి పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఇందులో భాగంగా ప్రధాని తెలంగాణలో వరుసగా 2 రోజులు పర్యటిస్తారు. సోమ, మంగళవారాల్లో ఆయన అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ ఏర్పాటు చేయబోయే 2 బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. ఆదిలాబాద్లో సోమవారం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం తర్వాత పార్టీ సభలో ఆయన ప్రసంగిస్తారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ నుంచే ఆయన రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ విజయం సాధించింది. అందుకే ఇక్కడి సభకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇదే రోజు చెన్నైలోనూ కూడా ప్రధానమంత్రి కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి రాత్రికి హైదరాబాద్ వస్తారు చెన్నై నుంచి. మంగళవారం మెదక్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న సంగారెడ్డిలో అభివృద్ధి పనులు ప్రారంభించి బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారట. జాతీయ నేతలు కూడా ఈ సభకు వస్తున్నారట. వాళ్ళు కూడా సమావేశాలు పెట్టబోతున్నారట. సో ఇక్కడ ఆదిలాబాద్లో మరి ఇంకా అక్కడ క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. సిట్టింగ్ ఎంపీ బీజేపీ అయినప్పటికీ ఆయన మీద అంత ఇదిగా లేనట్టుగా కనబడతా ఉన్నది. ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరు లేదు. సెకండ్ లిస్ట్లో కూడా సోయం బాపురావు పేరు వచ్చే అవకాశాలు అయితే కనబడతలేవు. కారణం ఏంటంటే లోకల్గా ఉన్న లీడర్లు ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 4 ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిస్తే 4 ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించట్లేదు. దీంతో ఆ సీటు పెండింగ్లో పెట్టారు. మరి అది ఎవరికి ఇస్తారన్నది చూడాలి.